అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఫిబ్రవరి 5, 2021. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. సాధారణ ఏకగ్రీవాలను తానేమీ తప్పుపట్టడం లేదని అన్నారు. ఏకగ్రీవాలు శృతి మించితే అధికారుల వైఫల్యం కిందకు వస్తుందని నిమ్మగడ్డ చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఉంటాయా? ఎన్నికల వల్ల విఘాతాలు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ అందరూ కలిసే ఉంటారని అన్నారు. నెల్లూరులో పర్యటించిన నిమ్మగడ్డ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. విద్యార్థి పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. అమ్మ ఒడి రాలేదని ప్రశ్నించినందుకు విద్యార్థిపై స్కూల్ ప్రిన్సిపాల్ చేయి చేసుకున్నారు. ఏనుగు తుని ప్రభుత్వ ఎంపీయూపీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని ప్రధానోపాధ్యాయులు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విద్యార్థిపై చేయి చేసుకున్న వ్యవహారంపై స్పందించిన ఈవో విచారణకు ఆదేశించారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు న్యాయం జరుగుతుందని సోనియా గాంధీ భావించారని చెప్పారు. దళితుడిని మొదటి సీఎం చేస్తానన్న కేసీఆర్ తానే ఆ పదవిని అనుభవిస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు. ఇప్పుడు తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, కేటీఆర్ స్థానంలో ఈటెల రాజేందర్ ను సీఎం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఐఎమ్ అండ్ ఐ విల్ నినాదంతో విజయవాడలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్, ఎస్పీ రాధిక, అంకాలజిస్ట్ రాజేష్ కోటా పాల్గొన్నారు. ఒకప్పుడు క్యాన్సర్ అనేది వైద్యం లేని రోగమని, కానీ ఇప్పుడు దానికి చికిత్స వచ్చేసిందని, తొలి దశలో క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే క్యాన్సర్ను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. యూపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ట్రాక్టర్ బోల్తాపడి మరణించిన నవరీత్ సింగ్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం ఉదయం ప్రియాంక గాంధీ యూపీలోని రాంపూర్ నగరానికి కారులో బయలుదేరగా, యూపీలోని హపూర్ వద్ద ప్రియాంక గాంధీ కాన్వాయ్లోని 4 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రియాంకతో పాటు ఆమె భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నాకు నచ్చిన దేశం భారత్. భారత్లో దయ, కరుణ రోజురోజుకు పెరుగుతున్నాయి అని ఇంగ్లాండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేయగా, ప్రధాని మోడీ రిప్లై ఇచ్చారు. భారత్పై మీకున్న అభిమానం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రపంచమంతా మా కుటుంబంగానే భావిస్తామని, అందులో భాగంగా కరోనాపై చేసే పోరాటంలో మా వంతు పాత్ర పోషించాలనేదే భారతీయుల అభిమతమని మోడీ రిప్లై ఇచ్చారు. ప్రధాని చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. గురువారం ధర్మవరం వైసీపీ నేత సుధాకర్ రెడ్డి పబ్లిక్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి తమకు అనుకూలంగా ఓటు వేయకపోతే చంపేస్తానంటూ బెదిరించారు. వైసీపీ నేత హెచ్చరికలపై కొందరు గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడమే కాదు, ప్రత్యర్థి పార్టీలకు సవాల్ కూడా విసిరారు సోము వీర్రాజు. తన పార్టీ చెప్పినంత ధైర్యంగా టీడీపీ, వైసీపీ చేయగలదా అని ప్రశ్నించారు. బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బీజేపీకే ఉందన్నారు సోము వీర్రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మాలని నిర్ణయించడం దురదృష్టకరమని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. 1971లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిందని గుర్తు చేశారు. 2021లో బీజేపీ ప్రభుత్వం అమ్మాలని నిర్ణయించిందని అన్నారు. స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టడమంటే ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని అన్నారు తులసిరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రమేష్ కు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా రమేష్ పౌరసత్వంపై వాదనలు జరిగాయి. రోస్టర్ మారడంతో సంబంధిత బెంచ్ విచారణ జరుపుతుందని జస్టిస్ చల్లా కోదండరాం తెలిపారు.
స్వాతంత్ర పోరాటంలో ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా ప్రాంతంలో ఫిబ్రవరి 4న జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ నిర్వహిస్తున్న కార్యక్రమాలను గురువారం మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతుల గురించి ప్రస్తావిస్తూ రైతులు మన దేశానికి వెన్నెముక అని, దేశాభివృద్ధిని నడుపుతున్నది వారేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో కూడా రైతులు కీలక పాత్ర పోషించారని మోడీ చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలని, దీనికోసం ఎటువంటి నిర్ణీత సమయం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఈ అంశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణలో ఉందని పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. రైతులతో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ తప్పుపట్టారు. ఊరికే ఊకదంపుడు ప్రసంగాలు చెప్పడం ఆపేసి చర్చల ద్వారా సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోడ్లపై కందకాలు తవ్వుతూ, ముళ్లకంచెలు వేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం కాదు, వారధులు నిర్మించి రైతుల మనసు గెలుచుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ముక్త కంఠంతో నినదించారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ, లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.